హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. చాలా మంది వచ్చేసరికి పిల్లలు కాఫీ తాగొచ్చా, లేకపోతే కాఫీ తాగడం మంచిదా లేదని అడుగుతుంటారు. సాధారణంగా యాజ్ అడల్ట్స్ పెద్దవాళ్ళుగా మనం ఏమనుకుంటాము, కాఫీ అనేది మంచిది, 1-2 తాగితే బాగుంటది, ఎందుకంటే దాంట్లో కెఫిన్ ఉంటుంది. బికాస్ కాఫీలో మెయిన్ కెఫిన్ అని ఉంటుంది. కెఫిన్ అనేది ఏమంటే ఇట్ గివ్స్ అస్ లిటిల్ బిట్ ఆఫ్ ఎనర్జీ బూస్ట్. ఎనర్జీ బూస్ట్ అంటే కొద్దిగా యాక్టివ్ ఉంచుతుంది, కొద్దిగా మైండ్ ఫ్రెష్ ఉంచుతుంది, కొన్నిసార్లు మన ఆలోచన విధానాన్ని కొద్దిగా మత్తుగా కాకుండా ఉంచుతుంది. సో మన సాధారణ పిల్లలు వచ్చేసరికి పిల్లలు కాఫీ ఇవ్వద్దు, కాఫీ మంచిది కాదని చెప్తాం. కరెక్టే, కానీ ఈ కాఫీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కెఫిన్. పిల్లలు కోకోకోలా తాగిపిస్తాము, థమ్స్ అప్ తాగిపిస్తాము, తర్వాత వాళ్ళ కావాలంటే ఎనర్జీ డ్రింక్స్, ఈ రెడ్ బుల్ అని, తర్వాత మిగతా అన్ని తాగిపిస్తాం. ఆ అన్ని డ్రింక్స్ లో మెయిన్ కంటెంట్ ఏంటో తెలుసా మీకు? ఇట్ ఇస్ కెఫిన్. సో మనం కాఫీ అయితే వద్దని చెప్తాం, కానీ థమ్స్ అప్ తాగడానికి, కోకోకోలా తాగడానికి, ఆ ఎనర్జీ డ్రింక్స్ తాగడానికి మాత్రం మనం చాలాసార్లు అబ్జెక్షన్ చేయము. ఈ కాఫీలో ఏమంటే మనం ఎస్పెషల్లీ కాఫీ తాగినప్పుడు ఎస్ కెఫిన్ కంటెంట్ ఈ కోలాస్ కంటే కొద్దిగా ఎక్కువే ఉంటుంది, కానీ కాఫీ మనం కోలాస్ తాగినట్టు తాగం. అది కాకుండా ఎస్పెషల్లీ మనం కాఫీ షుగర్ తగ్గించి తాగినప్పుడు అది లిమిట్ ఉంటుంది. ఈ కోలాస్ లో ఆ కెఫిన్ తో పాటు షుగర్స్ కూడా కంబైన్ అవడం వల్ల మనకి సడన్ ఇంక్రీజ్ ఇన్ స్పైక్ ఆఫ్ షుగర్స్ కానీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మనం కెఫిన్ వద్దనుకోవడం కరెక్టే పిల్లల్లో, కానీ ఆ కెఫిన్ మనం కాఫీ విధంగా ఇవ్వట్లేదు. మనం వీఆర్ గివింగ్ కోలాలు, థమ్స్ అప్, తర్వాత ఎనర్జీ డ్రింక్స్ లో ఇస్తున్నాం. సో ప్లీజ్ 12 years బిలో ఉన్న పిల్లలకు మాత్రం ఈ కోలా డ్రింక్స్ అది ఇవ్వడం అనేది మంచిది కాదు.